హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే, యోగా చేసే ప్రతి ఒక్కరూ కూడా యోగాకి ముందు ఒక 10-15 నిమిషాలు ఈ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అని అంటే, ఈ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరంలో బిగుతుగా ఉన్న కండరాలన్నిటికీ ఎంతో రిలీఫ్ అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ప్రతి కణానికి ఆక్సిజన్స్ లెవెల్స్ ప్రాపర్గా అంది మనం నెక్స్ట్ చేయబోయే వ్యాయామాలకి మనం ఇప్పుడు చేసే వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ ఎంతగానో సపోర్ట్ చేస్తాయి. ఈ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ ఒక 10-15 నిమిషాలు చేసిన తర్వాత ప్రాణాయామం ఒక 10-15 నిమిషాలు చేసి తర్వాత మనం యోగా అనేది స్టార్ట్ చేస్తే మనం ఎంతో ప్రాపర్గా అయితే మనము కంప్లీట్ చేయగలుగుతాం అన్నమాట వ్యాయామం అనేది. ఈ ప్రాణాయామం వీడియోస్ నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుసుకుందాము. ప్రెజెంట్ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం చేయబోయేది మెడ భాగానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది మెడ భాగానికి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఎందుకనంటే మెడ కండరాలు కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఎంతో జాగ్రత్తగా నిదానంగా ప్రాపర్గా చేయండి. మెడ భాగాన్ని ముందుకి వెనక్కి ఒక 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ. నెక్స్ట్ సైడ్ టు సైడ్ మన గడ్డము భుజం దగ్గరికి వచ్చే విధంగా సైడ్ టు సైడ్ అనమాట. చాలా జాగ్రత్తగా నిదానంగా చేయండి. ఒక 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ. అది కూడా ఇప్పుడు మన చెవి భాగాన్ని భుజం తాకే విధంగా సైడ్కి మెడని కొంచెం ప్రాపర్గా ఉంచాలన్నమాట. ఇది కూడా ఒక 5 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చేయాలి. మన చెవి భాగం భుజం తాకాలన్నమాట. వీలైనంత తాకే విధంగా ఉంచాలి. ఇప్పుడు మెడ భాగాన్ని ప్రాపర్గా రొటేషన్ అనమాట, క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఒక 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ. చాలా నెమ్మదిగా స్లోగా చేయండి. ఇది కూడా మెడని రొటేట్ చేసేటప్పుడు వీలైనంత బ్యాక్ బెండ్ చేయడం, సైడ్కి వంచేటప్పుడు చెవి భాగం దగ్గర భుజం తాకే విధంగా, అదేవిధంగా మన చిన్ మన గెడ్డం భాగం కిందకి ప్రాపర్గా ముందుకి తలని వంచే విధంగా ప్రాపర్గా చూసుకొని ఎంతో చక్కగా అయితే మీరు చేయండి. యాంటీ క్లాక్ వైజ్ అనమాట. స్లోగా నెమ్మదిగా చేయాలి, వీలైనంత నెమ్మదిగా. ఇప్పుడు రిస్ట్ భాగానికి అయితే చేస్తాం అనమాట. అది ఎలా అంటే 2 చేతులు ముందుకు చాపి పిడికిలు బిగించి ఇందాక మెడకు చేసిన విధంగానే క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఒక 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ. కేవలం రిస్ట్ వరకే తిరగాలన్నమాట. నెక్స్ట్ ఫింగర్స్కి అయితే చేయాలి. ఫింగర్స్కి ఎలా అంటే 2 చేతులు ముందుకు చాపి పిడికిలు వదులుతూ మూస్తూ ఒక 30 నుంచి 50 మధ్యలో స్పీడ్గా, మనం ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా చేయాలన్నమాట. ఇలా చేసిన వెంటనే ఫింగర్స్ రిలాక్సేషన్ కోసము సైడ్కి చాపి ఇదిలించడము, పైకి చాపి ఫింగర్స్ని ఇదిలించడము, ముందుకు చాపి ఇదిలించడము, అలా 3 టైమ్స్ నుంచి 5 టైమ్స్ చేయాలి. ఇప్పుడు చూడు, సైడ్కి చాపి పైకి ముందుకి, అలానే సైడ్
మళ్ళీ చేతులు పైకి చాపి అలానే ముందుకు. ఇప్పుడు ఈ జంపింగ్ ఎలా చేయాలంటే మనం స్ట్రైట్గా నిలబడుకొని 2 లెగ్స్ ఒక 2 feet సైడ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ 2 భుజాలకి సమాంతరంగా ఉండేటట్టు, అదేవిధంగా హ్యాండ్స్ పైకి క్లోజ్ అయినప్పుడు లెగ్స్ కూడా కింద క్లోజ్ అవుతాయి అన్నమాట. చూడండి ఒకసారి, 2 లెగ్స్ సైడ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ భుజాలకి సమాంతరంగా, అదేవిధంగా హ్యాండ్స్ క్లోజ్ అయినప్పుడు లెగ్స్ కూడా 2 క్లోజ్ అవుతాయి. జంపింగ్ ఇంకో విధంగా కూడా చేయవచ్చు. అది ఎలా అంటే చూడండి, 2 లెగ్స్ ఒక 2 feet సైడ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ పైకి క్లోజ్ చేయడం, అదేవిధంగా కిందకు వచ్చినప్పుడు లెగ్స్ కూడా క్లోజ్ చేయడం అనమాట. చూడండి, లెగ్స్ ఒక 2 feet సైడ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ ప్రాపర్గా పైన క్లాప్స్ కొట్టే విధంగా పైన ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హ్యాండ్స్ కిందకు వచ్చినప్పుడు లెగ్స్ కూడా దగ్గరకు వచ్చేస్తాయి. ఇది కూడా ఒక 20 నుంచి 30. ఈ జంపింగ్ ఒక 20 to 50 మధ్యలో మన స్టామినా, మన టైంని బట్టి ఎన్నైనా చేయవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ సైడ్కి ప్రెస్సింగ్ అనమాట. ముందు కుడి చేతిని ముందుకు చాపి ఎడం చేత్తో లాక్ చేసి సైడ్కి ప్రెస్సింగ్. అదేవిధంగా ఎడం చేతి ముందుకు చాపి కుడి చేత్తో లాక్ చేసి మన చెస్ట్ సైడ్కి ప్రెస్సింగ్ అనమాట. ఇది కూడా ఒక 3 times నుంచి 5 times దాకా చేయొచ్చు. అదేవిధంగా హ్యాండ్ పైకి ప్రెస్సింగ్ అనమాట. ఇప్పుడు ముందు ఎడమ చేత్తో తర్వాత కుడి చేత్తో ఈ విధంగా ప్రాపర్గా అయితే హ్యాండ్ పైకి ప్రెస్సింగ్ చేయాలి. ఇది చేయడం వల్ల మన భుజం కండరాలు ఎంతో ఫ్రీ అవుతాయి అన్నమాట. మన భుజం దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టయితే ఈ ప్రాపరు వామప్ ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ భుజం భాగం 2 పక్కల రొటేషన్ అనమాట. ముందుకి క్లాక్ వైజు ఒక 3 to 5 times, అదేవిధంగా తర్వాత యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. ఇది యాంటీ క్లాక్ వైజు ఒక 3 నుంచి 5 times అయినా చేయొచ్చు. ఇప్పుడు నడుము భాగాన్ని చేసే వామప్ అనమాట. ఇది ఎలా అంటే 2 legs ఒక 2 feet అలా గ్యాప్ ఉంచుకొని కుడి చేత్తో ఎడమ లెగ్ని తాకే విధంగా, అలానే ఎడమ చేత్తో కుడి లెగ్ని తాకే విధంగా ఈ 2 చేస్తూనే మన మెడ భాగాన్ని చేయి చివరి భాగం పైవైపుకు చూసే విధంగా చేయాలన్నమాట. చూడండి, కుడి చేత్తో ఎడమ లెగ్ని, అలానే ఎడమ చేత్తో కుడి లెగ్ని, ఆ టైంలోనే మెడ భాగము ప్రాపర్గా చేయి చివరి భాగం చూసే విధంగా టాప్లో చూస్తూ ఉండాలన్నమాట. ఇది కూడా ఒక 20 నుంచి 30 times. నడుము భాగానికి ఇంకొక వామప్, 2 legs ఒక 2 feet ఉండే విధంగా ఉంచుకొని సైడ్ టు సైడ్ అనమాట. ముందు ఎడమ పక్కకి కుడి పక్కకి నడుము భాగాన్ని వీలైనంత వంగే విధంగా సైడ్ టు సైడ్. ఇప్పుడు నడుము భాగానికి ఇంకొక వామప్, నడుము భాగాన్ని పూర్తిగా రొటేషన్ అనమాట. క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు పూర్తిగా నడుము భాగాన్ని ముందు నుంచి వెనక భాగము, అలానే సైడ్కు మళ్ళీ ముందుకు పూర్తిగా నడుము భాగాన్ని రొటేషన్ చేయాలి. ఒక 3 to 5 times చేశాక యాంటీ క్లాక్ వైజ్ చేస్తాం అనమాట. చూడండి, యాంటీ క్లాక్ వైజ్లో పూర్తిగా సైడ్కు మళ్ళీ వెనుకకు మళ్ళీ సైడ్ నుంచి ముందుకు వచ్చే విధంగా పూర్తిగా నడుము భాగాన్ని ఎంత వీలైతే అంత తిప్పే విధంగా మనం నడుము భాగాన్ని అయితే పూర్తిగా రొటేషన్ చేయాలి. నెక్స్ట్ లెగ్కి అనమాట. లెగ్కి ఏ విధంగా చేస్తామంటే స్ట్రైట్గా నిలబడుకొని ముందుకు పుషింగ్, ముందు ఒక లెగ్ తర్వాత ఇంకొక లెగ్, అదేవిధంగా సైడ్కి ఒక లెగ్ చేశాక ఇంకొక లెగ్ అనమాట. అదేవిధంగా బ్యాక్ పుషింగ్ కూడా చేస్తాం అనమాట. అదేవిధంగా ప్రాపర్గా ఇది చేయడం వల్ల లెగ్స్ బాగా ఫ్రీ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మోకాలకి చేసే వామప్.
ఇది ఒకరు జాగ్రత్తగా గమనించండి. మనం స్ట్రైట్గా నిలబడుకొని 2 లెగ్స్ మధ్యలో ఒక 2 ఫీట్స్ గ్యాప్ ఉండే విధంగా ప్రాపర్గా చూసుకొని ఒక లెగ్ని స్ట్రైట్గా చాపుతాము, ఒక లెగ్ని అయితే ముడుస్తాము. చేతులు ముందుకు చాపి స్ట్రైట్గా ఉండే విధంగా ఒక లెగ్ ఉంచుతాం అనమాట. తర్వాత ఆపోజిట్ లెగ్ స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఈ లెగ్ని అయితే కొంచెం ముడిచి మళ్ళీ సేమ్ అదే విధంగా ఆపోజిట్ లెగ్ స్ట్రైట్గా చాపుతాం. ఇది చేసేటప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పుతాం అనమాట. కొంచెం ప్రాపర్గా ఒక 2-3 టైమ్స్ మనం రెగ్యులర్గా చేసినట్టయితే మనకి సెట్ అవుతుంది అనమాట. ఇది చేయడం వల్ల మన మోకాళ్ళకి ఎంతో ప్రాపర్గా అయితే వార్మప్ చేసినట్లు. ఇప్పుడు లెగ్ బ్యాక్ ప్రెస్సింగ్ అనమాట. చూడండి, స్ట్రైట్గా నిలబడుకొని లెగ్ని బ్యాక్ ప్రెస్ చేయాలన్నమాట హ్యాండ్తో. మన సీటు భాగం తగిలే విధంగా ప్రాపర్గా అయితే బ్యాక్ ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు తొడ కండరాలన్నీ ఎంతో వదులుగా ఫ్రీగా అవుతాయి అన్నమాట. అదేవిధంగా ఫ్రంట్ ప్రెస్సింగ్ అనమాట. ముందుకి కూడా అదేవిధంగా మన మోకాల కింద అరిచేయి ఉండే విధంగా ఉంచుకొని ప్రాపర్గా మన చెస్ట్కి తగిలే విధంగా మోకాల భాగము ముందుకు ప్రెస్సింగ్ చేయాలన్నమాట. ముందు ఒక కాలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కాలుకి చేస్తాం. ఇప్పుడు యాంకిల్ భాగంకు చేసే వార్మప్ అనమాట. అది ఎలా చేస్తామంటే మన హ్యాండ్స్తో ఒక లెగ్ని అయితే లాక్ చేసి క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు ఓన్లీ మడిమ భాగం వరకే, యాంకిల్ భాగం వరకే రొటేషన్ అయ్యేటట్టుగా ప్రాపర్గా క్లాక్ వైజ్ చేస్తాము. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 to 5 టైమ్స్ చేస్తాం. తర్వాత ఆపోజిట్ లెగ్ సేమ్ అదేవిధంగా మోకాలు లాక్ చేసి హ్యాండ్స్తో మడిమ భాగము యాంకిల్ భాగం రొటేషన్ అయ్యేటట్టు క్లాక్ వైజు ఒక 3 టైమ్స్ లేకుంటే 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ప్రాపర్గా ఇందాక చేసిన విధంగానే క్లాక్ వైజు యాంటీ క్లాక్ వైజు. ఇది చేయడం వల్ల మన మెడమ భాగము ఎంతో వదులుగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూశారు కదా వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్. ఈ విధంగా మనం వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ని ప్రాపర్గా మనం డేలో ప్లాన్ చేసుకుని ఎంతో హెల్తీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.